హాయ్ అండి. నేను మీ దీపిక. పిల్లలందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఎప్పుడు బాగుండాలి. నేను అదే కోరుకుంటున్నాను హార్ట్‌ఫుల్‌గా. అందరికీ అయితే హ్యాపీ సాటర్డే అండి. ఈరోజు మా ఇంట్లో లంచ్‌కి ఏం చేశానో నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. వచ్చేయండి. వైట్ రైస్ డైలీ చేసేదే కదా. ఇదైతే చింత చిగురు పప్పు. నైట్ అయితే చింత చిగురు తీసుకొచ్చాను. ఇప్పుడైతే పప్పు చేశాను. చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట. సూపర్‌గా ఉంది. ఇదైతే ఇంకా టమాటా చారు, టమాటాలు ఎక్కువేసి ఇంకా ఆనియన్స్ ఎక్కువేసి చేసిన టమాటా చారు. ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. నాకు చారు అంటే చాలా ఇష్టం కదా, డైలీ చేస్తాను. ఇదైతే టమాటా కర్రీ. టమాటా కర్రీ అంటే ఆయిల్లోనే చేశాను అనమాట, వాటర్ వేయకుండా ఓన్లీ కర్రీ దగ్గరికి చేశాను. ఎందుకంటే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది కదా. నాలాగా మీరు కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. చపాతీల కోసం టమాటా కర్రీ ఇవన్నీ చేశానన్నమాట ఈరోజు. సో ఇంకా లంచ్ టైం అయిపోతుంది, లేట్ చేయకుండా మీ అందరికీ పంపిస్తున్నాను. మీరందరూ తినేసేయండి. ఫోన్లో పంపిస్తున్నానైతే అనుకోకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్రేమతోని హార్ట్ఫుల్గా పంపిస్తున్నాను. తిన్నట్టయితే ఫీల్ అవ్వండి. లేట్ చేయకుండా నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. తొందరగా తినేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.